చోరీ సీట్ చోరీ ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్. ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. నోట్ చేసుకున్నాను మీ పాయింట్. తొట్ల స్వామి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. స్వామి గారు, సో కాంగ్రెస్ బీజేపీ సంబంధించి ఇప్పుడు ఏదైతే మీనాక్షి నటరాజు నామినేషన్ ఇది రిజెక్ట్ అయ్యిందో ఆ తర్వాత రాజకీయ దుమారం ఏ రకంగా రైజ్ అవుతుందో చూస్తున్నారు. సో ఏంటి, ఎవరిది తప్పు ఉందని అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది ఈ వ్యవహారాన్ని? ముందుగా మీ అందరికి నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నది మీ అలా చెప్పదలుచుకున్న సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. మీనాక్షి నటరాజన్ గారు పార్టీ ఏమైనప్పటికీ ఒక ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ అత్యంత పేద మహిళగా కమిటెడ్గా ఏ ఆర్గనైజేషన్ ఏ పార్టీలో పనిచేస్తుందో ఆ పార్టీకి కమిటెడ్గా ఉండి ఇక్కడి వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు ఢిల్లీకి చేరవేస్తుందని, ఆమె ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, నోట్ల కట్టలకు లొంగట్లేదని, బెదిరించినా భయపడట్లేదని చెప్పేసి చాలా రకాలుగా చాలా రోజుల నుంచి మనం వింటా ఉన్నాం ఈ సమాచారాన్ని అంతా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజానికి కేసు వివరాలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పట్లేరు. ఈ కేసు అసలు కేసు ఏంది, ఆ కేసు వివరాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డీసీసీ ప్రెసిడెంట్ 2022లో కుంభం శివకుమార్ రెడ్డి అని నారాయణపేట సంబంధించినటువంటి డీసీసీ ప్రెసిడెంట్ ఆ రోజు ఆయన ఏదో మహిళతోటి అసభ్యంగా ప్రవర్తించిండని ఆ కేసు ఆమె పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2022లో కంప్లైంట్ చేస్తుంది. తర్వాత అతని మీద ఇంకొక 2023లో కూడా ఇంకొక మహిళ బెంగళూరులో కూడా కంప్లైంట్ చేస్తుంది. ఈ కేసు ఇట్లా నడుస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుంది అంటే ఆ టైంలో అప్పుడున్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. నా మీద ఇట్లా జరిగింది, మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్తే వీరు సస్పెండ్ చేసినామని చెప్తారు, కానీ చేయరు. చేయకపోతే సస్పెండ్ చేసి ఉంటే నాకు ఆ లెటర్ ఏది ఇవ్వమని చెప్పేసి ఆ సదరు మహిళ అడుగుతుంది. అయినా ఆ వివరాలు వీళ్ళు ఇవ్వకపోతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఆమె అయినప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోయిన తర్వాత ఆ టైంలో ఈమె ఇన్ఛార్జ్ కూడా లేదు ఇక్కడ. ఆ తర్వాత కొంతకాలానికి ఈమె వాళ్ళ ఇన్ఛార్జ్లు మారుతారు, ప్రెసిడెంట్ మారిపోతారు. ఇదంతా మారిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే మహేష్ కుమార్, ఇప్పుడున్నటువంటి మీనాక్షి నటరాజన్కు, మహేష్ కుమార్ గౌడ్కు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అయినా వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి ఆమె 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరువు నష్ట దావా వేస్తూ ఈమెను 4th రెస్పాండెంట్ గా ఇక్కడ ఈ కేసులో మెన్షన్ చేస్తుంది ఆమె. అయితే వీళ్ళ లాయర్లందరూ కూడా రిప్లై ఇస్తారు, నోటీస్ మాత్రం ఇస్తుంది. 4th రెస్పాండెంట్ ఈమె 4th రెస్పాండెంట్ నోటీస్ మాత్రం ఇస్తుంది కోర్టు. ఈమె మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అవ్వలేదు. అయితే ఈ వివరాలు ఆ డీసీసీ ప్రెసిడెంట్ ఇలా జిల్లా మొత్తం ఆయన ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నాడు. అక్కడ జిల్లా మొత్తం ఆయన కన్సర్న్ నడుస్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి, అభిజిత్ రెడ్డి అనే వారి సోదరికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఆమె. అయినా కూడా ఎలాంటి యాక్షన్ చేసుకోక ఈ రోజు జిల్లా మొత్తం ఆ శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలే. ఎందుకు చెప్తా ఉన్నామంటే మహిళ కంప్లైంట్ చేస్తే మహిళకు అన్యాయం జరిగిందని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఆ మహిళ మీద ఎలా సానుభూతి చూపిందా, లేకపోతే ఆ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ మహిళను పట్టించుకోకుండా ఆ మహిళ పట్ల ఎలా వ్యవహరించిందో మీరు అర్థం చేసుకోవాలా ప్రజలందరూ. ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు సాధారణ జీవితం గడుపుతూ ఎవరికి లొంగకుండా, ఇలా డబ్బు కట్టకు లొంగకుండా ఆమె నిజాయితీగా ఇక్కడ ఉన్నటువంటి పిన్ టు పిన్ అన్ని కూడా ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి గారు చేసే వ్యవహారాలన్నీ కూడా ఢిల్లీకి చేరవేస్తుందని కోపం ఉంది. 2, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్యప్రదేశ్ లో పవర్ ప్లాంట్లు ఉన్నాయి, చాలా వ్యాపారాలు నడుపుతా ఉన్నారు, ఇక్కడ కాంట్రాక్ట్లు చేస్తా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ప్రముఖ నాయకులంతా. వారితో బీజేపీ వారితో కుమ్మక్కయ్యని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎఫ్ఐఆర్ కూడా ఆమె పేరు మీద బుక్ కాకుండా ఈ రోజు మహిళా బిల్ తీసుకొస్తామని చెప్తున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి గారు వారు అనుచరలేదు. వారు వెనుక ఎవరున్నాడు ముఖ్యమంత్రి, వారి దగ్గర అనుచరలే. నేను చెప్తా ఏ అంశాల మీద అతి తొందర స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు స్పందించడం. నిన్న ఒక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయడం చూస్తా ఉంటే వారు ఉలికి పడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, మేము ఎక్కడ బయటపడతామని చెప్పేసి వాళ్ళు కనపడతా ఉన్నది. ఇంకోటి బీజేపీ వాళ్ళు వీరు నిజంగా వారిని కాపాడే ఉద్దేశం లేకపోయింటే పలాని వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని బీజేపీ వాళ్ళు చెప్పొచ్చు కదా.
వీరు చెప్పరు. అంటే ఎందుకు చెప్పట్లేరు? వీరు వారు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని మాకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము చెప్తా ఉన్నాం అందరి పేర్లు. మాకు శివకుమార్ రెడ్డి పేరు చెప్తా ఉన్నాం, కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నాం, రఘువీర్ రెడ్డి గారికి అక్కడ పవర్ ప్లాంట్ నడుపుతా ఉన్నారని చెప్తా ఉన్నాం, రకరకాల వ్యాపార కాంట్రాక్ట్లు చేస్తా ఉన్నారని మేము చెప్తా ఉన్నాం. వీరు చెప్పట్లేరంటే వారిని కాపాడే ఉద్దేశం వీరికి ఉన్నది. లేదు అనుకుంటే వీరు కంప్లీట్ చేస్తండి. లేదు అనుకుంటే బీజేపీ వారి పేరు చెప్పాలా. 2, అది కేసు కూడా కాదు, ఎఫ్ఐఆర్ కాలేదు ఆమె పేరు మీద. ఆమె బీజేపీ ఎంత నిరంకుశంగా నిర్దిష్టంగా వ్యవహరిస్తా ఉన్నది, సీట్ చోరీ ఏ విధంగా చేస్తా ఉన్నదో ఇలా స్పష్టంగా కనపడుతుంది. అత్యంత పేద మహిళ ఆమె స్లిప్పర్స్ వేసుకొని బ్యాగ్ వేసుకుని తిరుగు రాజకీయం చేస్తా ఉన్నది, ఆదర్శవంతంగా ఉన్నది ఇలా రాజకీయాలకు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళు కుట్ర చేసి కంప్లైంట్ చేయడము. ఇంకోటి, నా నామినేషన్ నాదంటే ఆమె నామినేషన్ ఎట్లా తిరస్కరైతే ముందే తెలుసా, 3వ వ్యక్తితో ఎట్లా నామినేషన్ వేయించారో వీళ్ళు. అంటే ఇలా కాన్స్పిరసీ కుట్ర ఉందని కనపడతా ఉన్నదా. ఆమెను ఎట్లా ఎగరకూడదాము, ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని పెట్టుకొని ఆమె ఎట్లా ఎగరకూడదు. 3వ వ్యక్తి అంటే కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి 3వ అక్కడ వారి ఇద్దరు గెలిచే కెపాసిటీ ఉంది వాళ్ళకు. 3వ వ్యక్తికి సరిపోయే లేదు. అయినప్పటికీ 3వ వ్యక్తితో నామినేషన్ ఎట్లా వేయించడం జరిగింది వీరు. అంటే ఆమెది ఎట్లా ఎగరకూడదాము, మీ 3వ వ్యక్తిని మీరు ఫిట్ చేసుకోవాలని చెప్పేసి కనపడతా ఉన్నది. ఆదర్శవంతమైన నాయకులు చెప్పుకున్నటువంటి మోడీ గారు కావచ్చు, ఇలా అమిత్ షా గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు ఎంత ఇలా వారి నీతి, వారి ధర్మము, వారి న్యాయము అని రోజు చెప్పుకొని తినవారు, దేశం అని చెప్పుకునే వరకు ఇదేనా ధర్మం, ఇదే కాన్స్పిరసీ ఉన్నది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నట్టే వీళ్ళిద్దరు కలిసి మహిళల పట్ల వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. దీన్ని అందరూ ఖండించాలి. ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నారు ఓవరాల్ గా, ఆల్ ఓవర్ గా చూస్తే కూడా ఈ వ్యవహారం అంతా నిజంగా చాలా